బలవంతులను పడగొట్టడానికి దేవుడు బలహీనులు ఏర్పాటు చేసుకోబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక బలహీనుడైన దావీదుని ఏర్పాటు చేసుకుని, ఇప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు ఒక్క రాయితో ఆ పెద్ద సమస్యను జయించగలిగాడు. శత్రువు పడిపోయాడు, ఇజ్రాయేలుకి విజయం వచ్చేసింది. గట్టిగా ఆమేన్ చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. వాడు అంటున్నాడు, ఏం కుక్కను అనుకున్నావేంటి బాబు, రాళ్ళు పట్టుకుని వస్తున్నావు? కుక్కను అనుకున్నావా నీవు? ఇంకో శత్రువు హేళన చేస్తున్నాడే, ఇంతకంటే గొప్పవాడు ఎవడు దొరకలేదా మీకు? ఇంతకంటే బలమైనోడు ఎవడు దొరకలేదా మీకు? యుద్ధము నాది కాదు, యుద్ధము దేవునిది. ఆమేన్ చెప్పు. శత్రువు బలమైన వాడు, నీవు బలహీనుడవు, నీ వెనకాల ఉన్నవాడు గొప్పవాడు. ఆమేన్ చెప్పు. బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనలు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు సిగ్గుపరచడానికి? నీకంటే చాలా గొప్పగా కనిపించవచ్చు, నీకంటే చాలా పెద్దగా కనిపించవచ్చు, నీకంటే చాలా ఎత్తుగా కనిపించవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ సమస్య నీకంటే చాలా గొప్పగా కనిపించవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, ఓడిపోయిన అనుభవంలో నువ్వు ఉన్నావా? ఇశ్రాయేలీలు ఓడిపోయిన అనుభవంలో ఉంటున్నారు. శత్రువేమో శాసిస్తా ఉన్నాడు. రండి, దమ్మున్నవాడు రండి, బలమున్నవాడు రండి, ఎవడైనా రాగలిగితే రండి, నన్ను జయించగలిగిన వాడు రండి. రాలేకపోతే మీరు మాకు దాసులు. అటువంటి సమయంలో దేవుడు ఒక బలహీనుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్ చెప్పండి. ఒక బలహీనుడు, నేను నువ్వు చేయలేనను అనుకుంటున్నావు, ఇది జరగదని అనుకుంటున్నావు, నా బిడ్డలు చక్కగా చదవలేరని నువ్వు అనుకుంటున్నావు, ఉద్యోగం సాధించలేరని అనుకుంటున్నావు, నీ ఇల్లు కట్టలేను అని అనుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, ఈ వ్యాధి పోదను అనుకుంటున్నావు. దేవుడు వాగ్దానం ఏంటంటే, యాలా లోయలో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మొట్టమొదటిగా మనం చూసాం, గాఢాంధకారపు లోయలో దేవుడు వెలుగుతో నింపబోతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ లోయలోంచి ఆయన ఏం చేస్తాడు? బయటికి తీస్తాడు. వ్యాలీ ఆఫ్ ది డెత్. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మరణకరమైన లోయ కావచ్చు, దేవునికి జీవాన్ని ఇవ్వబోతున్నాడు. పిల్లలు మనం చూస్తున్నాం. రెండవది బాకాలోయ, కన్నీటి లోయలో నుండి దేవుడు సంతోషకరమైన పరిస్థితిలోనికి మనల్ని తీసుకురాబోతున్నాడు. మూడవ లోయ ఏంటంటే యాలాలోయ. యాలాలోయలో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు మనకి విజయాన్ని ఇవ్వబోతున్నాడు, జయాన్ని ఇవ్వబోతున్నాడు. గొప్ప జయం రాబోతుంది, నువ్వు విజయాన్ని సాధించబోతుంది. నీ బిడ్డలు గొప్ప స్థితిలోనికి వెళ్ళబోతున్నారు. వారు ఓడిపోవచ్చు, కానీ ఎప్పటికీ ఓడిపోరు. గొప్ప విజయం దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. ఇదిగో నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీవు ఓడిపోయిన అనుకుంటున్నావు, అక్కడే దేవుడిని నిలబెట్టబోతున్నాడు. గొప్ప సహాయమును మనకు చేయబోతున్నాడు. యాలాలోయ అనగా విజయాన్ని ఇచ్చేటువంటి. తర్వాత నాలుగవ లోయను మనం చూస్తున్నాం. నాలుగవ లోయ, ప్రియులారా, నాలుగవ లోయ ఏంటి అని ఆలోచన చేస్తే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యెహోవా నన్ను తోడుకుని వెళ్ళి ఎక్కడ నింపాడండి? ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాడు. ఇటు అటు నడిపిస్తున్నాడటండి. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడ్డాయి. అవి కేవలము ఎండిపోయినవి. స్తోత్రం కలుగునగా. ఎముకలు ఎక్కడ ఉంటాయండి అమ్మా? ఎక్కడ ఉంటాయి? కొంతమంది చచ్చిపోయిన ఇంటికే రావట్లేదు, ఇంకా సమాధి దగ్గరికి ఏమొస్తారు? స్తోత్రం కలుగునుగా. అయ్య బాబు, మీరు కాదమ్మా బాబు, మా వాళ్ళు ఉన్నారు. ఏదైనా సమాధి కార్యక్రమం జరిగిందంటే భయం. ఎందుకు తెలుసా? చచ్చిపోయినోడు మర్ర ఇంటికి వచ్చేస్తాడేమో సాయంత్రం. ఇప్పుడు దేవుని బిడ్డారా, మీరు గమనించండి. ఏ లోయ ఇది? ఎండిపోయిన ఎముకల లోయ. చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి అమ్మ. ఏ లోయ అది? వెనకాల వారు చెప్పండి సార్. ఎండిపోయిన ఎముకల. ఎక్కడ ఉంటాయండి ఎండిపోయిన ఎముకలు? సమాధిలోనికి తీసుకెళ్తున్నాడు. శ్మశానాలు.
దేవుని బిడ్డలారా గమనించాలి. ఈ శ్మశానాల్లోకి తీసుకెళ్తుంటే సాధారణంగా పగలే శ్మశానాల దగ్గర చాలా మంది భయపడిపోతారు. పగలే ఏమో స్పీడ్గా వెళ్ళిపోయి అటు చూడొద్దు చూస్తే మరలా సాయంత్రానికి వచ్చేస్తారు. మరి అలా అనుకుంటే మరి 2 గంటలకి సమాధి చేయాల్సి వచ్చింది ఒకసారి మాకు. నైటు 2 గంటలకి, పగలు 2 గంటలు కాదు. ఆ 2 గంటలకి ఎక్కడికో వెళ్తున్నాం. మరి వెళ్ళేటప్పుడు మన పూర్వీకులు ఉన్నారు చూసారా, వాళ్ళందరినీ తొక్కుకుని వెళ్తున్నా. నాకు ఒకటి అనిపించింది, వీళ్ళందరినీ తొక్కుకుని వెళ్ళిపోతున్నాము, వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఏమైనా పలకరింతారేమో, నన్నెందుకు తొక్కావురా అన్నాడు అనుకో వచ్చి. స్తోత్రం కలుగునుగా. వాళ్ళు ఏం చేస్తున్నాం, మనం వాళ్ళ సమాధి మీద తొక్కుని వెళ్తున్నాం. మరలా వచ్చిన తర్వాత మన పూర్వీకులే కదా అందరూ, నాకు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. స్తోత్రం కలుగునుగా. వీళ్ళు ఎవడైనా కానీ నన్ను ఎందుకు దొక్కావు అని చెప్పేసి అంటే ఏంట్రా బాబు. దేవుని బిడ్డలు గమనించండి, ఈ సమాధులు అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా. దేవుడు ప్రవక్తను ఎక్కడికి నడిపిస్తున్నాడంటే ఎముకల లోయ, ద వ్యాలీ ఆఫ్ బోన్స్, డ్రై బోన్స్, ఎండిపోయిన ఎముకల లోయ. చూడండి, అక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. ఏంటో తెలుసా, ఆ ఎండిపోయిన ఎముకల లోయలో ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపిస్తున్నాడు. ఎక్కడ నడిపిస్తున్నాడు అంటే, కొన్నిసార్లు దేవుడే మనల్ని లోయ అనుభవాలు గుండా నడిపిస్తాడు. దేవుడే నడిపిస్తాడు అంటే ఆ లోయలో నిన్ను ఉంచడు. ఆ లోయలో దేవుడు నీకు ఒక పాఠాన్ని నేర్పించబోతున్నాడు. ఎండిపోయిన ఎముకల లోయ, ఎండిపోయిన ఎముకల లోయలో ఇటు అటు నడుస్తూ ఉన్నాడటండి. నడుస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఎండిపోయిన ఎముకల లోయలో ఇటు అటు నడిపించుచుండగా, చూడండి అక్కడ 2వ వచనం, ఎముకలు అనేకములు ఉండెను, ఆ లోయలో కనబడెను, కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉన్నాయి. అంతా ఎండిపోయింది, నో లైఫ్, ఓన్లీ డ్రై బోన్స్. ప్రవక్త చూస్తున్నాడు, అన్నీ ఎండిపోయిన ఎముకలే. ఎండిపోయిన ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి. ఎండిపోయిన ఎముకలు, వాటిలో జీవము లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అవి బొత్తిగా ఎండిపోయి, పూర్తిగా ఎండిపోయాయి. ఏమండి, అప్పటికే చనిపోయి చాలా కాలం అయిపోయింది. ఇలాంటి వరదలు వచ్చినప్పుడు అవి కొట్టుకుని వచ్చేస్తాయి. వరదలు వచ్చినప్పుడు మరి లోపల ఉన్నాయి కూడా కొట్టుకుని వచ్చేస్తాయి కదా. ఇలాంటి వరదల్లో ఒకరోజు ఏం జరిగిందంటే, వస్తువులు కొట్టుకుని వచ్చేస్తున్నాయంట. వస్తువులు కొట్టుకుని వచ్చేస్తున్నాయి. ఎవడ బాధ ఆడదన్నట్లుగా ఈ వస్తువులు పట్టుకునే, ఏ వస్తువులు వస్తాయా పట్టుకున్నా అన్న బిజీలో కొంతమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అందులో కొట్టుకుని వచ్చేస్తున్నాయండి. పెట్టులు కొట్టుకుని వచ్చేస్తున్నాయి, అవి కొట్టుకుని వచ్చేస్తుంటే అందరూ పట్టుకుంటున్నాడు. ఒక ఆయన మొత్తం మీద చూస్తుంటే పెద్ద పెట్టుడు కొట్టుకుని వస్తుంది. అందరితో అంటున్నాడు, మిగిలిన వాళ్ళతో, మీరెవరో రాకండి, ఆ పెట్టి మాత్రం నాదే. స్తోత్రం కలుగునుగా. ఆ పెట్టి మాత్రం, ముందే చెప్తున్నాను సుమా, నీదంటావేమో నాదంటావేమో, అలా కాదు. ఆ పెట్టి మాత్రం ఎవరిని రానివ్వడం లేదండి. పెట్టి కోసం వచ్చేస్తా నేను అనుకున్నాడు. లోపల మొత్తం మీద డబ్బు కట్టలు పెట్టేసిన పెట్టిది, లేదా మొత్తం మీద ఏదో ఉంది అని చెప్పేసి ఎవరిని పట్టేసుకున్నాడని పెట్టి. దానికి పైన క్లాత్ లేదు, ఏమీ లేదు, చెక్క పెట్టి అంతే. చెక్క పెట్టండి. దేవుని బిడ్డలు ఒక్కసారిగా చెక్క పెట్టి తీసాడా, లోపల కుళ్ళిపోయిన శవం. స్తోత్రం కలుగునుగా. లోపల కుళ్ళిపోయిన శవం, ఇంకా మామూలుగా కాదండి, పరుగులు. స్తోత్రం కలుగునుగా. అప్పుడు అందరూ, నీదన్నావు కదరా, ఎవరికి ఎవరన్నావు, నీదనగా తీసుకో. స్తోత్రం కలుగునుగా. అది గమనించండి, ఎండిపోయిన ఎముకల లోయ. ఏమండి, ఎండిపోయిన ఎముకలు ఏమీ లేవు, అన్ని ఎముకలు ఎండిపోయినవి.
అప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఇవి బ్రతకగలవా, నీకే తెలుసును ప్రభు అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించండి. సెలవిచ్చిందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసము పొదివి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ ఉండగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను దేవుడైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. చూడండి, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా, చూడండి, గడగడమనే ధ్వని ఒకటి పుట్టింది. అప్పుడు ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములు మాంసము వాటి మీదకి వచ్చేసింది, వాటిపైన చర్మము కప్పబడింది, అయితే వాటిలో జీవమేమాత్మము. చూడండి, ఇక్కడ రెండు కార్యాలు. ఒకటి, ఎండిపోయిన ఎముకలతో నువ్వు ప్రవచించు. స్తోత్రం కలుగునుగా. ఎండిపోయిన ఎముకలతో నువ్వేం చేయాలి? యు ప్రొఫెసై, నువ్వు ప్రవచించు. ప్రవచించగానే ఏం జరిగిందంటేనండి, ఎక్కడెక్కడ ఉన్న ఎముకలో అవన్నీ కూడా ఒకదానికి వచ్చేసాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కొన్ని చెక్క ముక్కలు, కొన్ని ఇనప ముక్కలు, కొన్ని ఏమో ప్లాస్టిక్ ముక్కలు, ఏమండి ఇలాగా, కొన్ని ఏమో మట్టి బెడ్లో, కొన్ని ఏమో రాళ్ళు, ఇలాగ అన్నీ కలిపేసి ఒక చోట పెట్టాం. ఒక చోట పెడితే నేను వాటి మధ్యలోకి తీసుకొచ్చి ఒక అయస్కాంతాన్ని పెట్టాను. వెంటనే అయస్కాంతానికి అటాచ్ చేయబడేది ఎవరు? అతికిపోతాయి. చెక్క ముక్కల, ఇనుపు ముక్కల, చెక్క ముక్కల, ప్లాస్టిక్ ముక్కల, రాళ్ళ, ఏమతుక్కుంటాయి? ఇనుపు ముక్కలన్నీ కూడా వచ్చి దానికి అతుక్కుంటాయి. ఎప్పుడైతే ప్రవచనం పలికాడో, ఏ శరీరానికి సంబంధించిన ఎముకలు ఎక్కడున్నాయో అవన్నీ కూడా వచ్చి అతక్కబడ్డాయి. అతుకబడి చర్మము ఏర్పడి అవన్నీ నిలబడ్డాయి అంటాను. తర్వాత అంటున్నాడు మరలా, చదువు తర్వాత, అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లనము, నలుదిక్కుల నుండి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారి సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. స్తోత్రాలు చెప్పు గట్టిగా. ఎండిపోయిన ఎముకల లోయలో దేవుడు నీకు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎండిపోయిన ఎముకలు అంటే ఏంటి? ఎండిపోయిన ఎముకలంటే మన జీవితాల్లో దాన్ని ఎలా అన్వయించుకోవాలి చదవండి. అందుకనే ఏమని అంటున్నాడంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా 11వ వచనం, అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు, నేను చదువుతాను అనండి ఒకసారి. నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయిల్ అందరినీ సూచిస్తున్నాయి. చూసారా, దేవుని ప్రజలను సూచిస్తున్నాయంట. వారు ఏమనుకుంటున్నారు? మన ఎముకలు ఎండిపోయాయి అనుకుంటున్నారట. అమ్మా, ఈ వాక్యం నీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. ఏమని అనుకుంటున్నావు నీవు? ఎముకలన్నీ కూడా ఎండిపోయాను అనుకున్నావు. చూడండి, ఇశ్రాయేలు అలాగ అనుకుంటున్నారు. మా ఎముకలు ఏమైపోయాయి? ఎండిపోయాయి. మా ఆశ ఏమైపోయింది? విఫలమాయను. మనము నాశనమైపోతామని అనుకునుచున్నారు. స్తోత్రం కలుగునుగా. ఈరోజు నువ్వు కూడా అలా అనుకుంటున్నావా? ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఒకటి, మా ఎముకలు ఎండిపోయాయని అనుకున్నాం, మా ఆశలు విఫలమైపోయిందని అనుకున్నాం, తర్వాత మేము నాశనం అయిపోయామని అనుకుంటున్నాం. ఈరోజు ప్రభు వాగ్దానం నీతోటే. హల్లెలూయా. నీవు కూడా అనుకుంటున్నావు, మా ఆశలన్నీ అడిగి ఆశలు అయిపోయాయి, మా ఆశలు విఫలమైపోయాయి. నా కొడుకు గొప్పోడవితే చూడాలని అనుకున్నానండి, వాడేమో బేవర్సుడైపోయాడు, వాడేమో ఇక చెడిపోయాడయ్యా. ఒక సహోదరుడు అంటూ ఉండేవాడు, నా కొడుకుని బ్రేక్ ఇన్స్పెక్టర్ చేయిస్తాను. స్తోత్రం కలుగునుగా. ఎన్ని ఆశలు పెట్టుకున్నాడండి తండ్రి. ఏ ఇన్స్పెక్టర్ చెప్పండి ముందు గట్టిగా? బ్రేక్ ఇన్స్పెక్టర్. దేవుని బిడ్డలు అయిపోయాడు, బ్రేక్ ఇన్స్పెక్టర్ అయిపోయాడు. 10th ఫెయిల్ అయిపోయిన వెంటనే బ్రేక్ ఇన్స్పెక్టర్ అయిపోయాడు.
ఇప్పుడు దేవుని బిడ్డలారా మీరు గమనించండి, చాలా మంది ఆశలు పెట్టుకుంటారు. ఆశలన్నీ ఏమైపోతున్నాయి? అడి ఆశలు అయిపోతున్నాయి. మొన్న నేను ఒక సహోదరిని కేరళ తీసుకుని వెళ్ళి, ఆ నాన్నగారు అన్ని కేవలం పంపించడానికి ప్రయాణానికే ₹1,00,000 ఖర్చు పెట్టారు. ప్రయాణానికి ₹1,00,000. నాకు ఫ్లైట్ తీశారు, వాళ్ళిద్దరికీ ఫ్లైట్. వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా చాలా డబ్బు, ₹1,00,000 డబ్బు ఖర్చు పెట్టాడు. 3వ రోజున తిరిగి వచ్చేసాడు. ఎన్ని ఆశలు! ప్రియ దేవుని బిడ్డలారా మీరు గమనించాలి. ఆ ఆశలన్నీ చాలా మంది చూడండి, తల్లిదండ్రులు మీద పిల్లల మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు చాలా మంది విఫలపరుస్తున్నారు కదా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకున్నది జరగటం లేదు, నేను అనుకున్నది చేయడం లేదు. చాలాసార్లు సేవలో కూడా మాకు నిరుత్సాహం వస్తుంది. చాలా కష్టపడుతున్నాం, ఫలితమేమో నెమ్మదిగా ఉంటుంది. ఫలితము తక్కువ, ప్రయాస ఎక్కువ. చాలాసార్లు ప్రయాస పడుతున్నాం పిల్లరా, కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, నిద్రాహారాలు లేక. దేవుని బిడ్డలారా మేము కొన్నిసార్లు మేము పడుకున్నప్పుడు రాత్రి 2-3 అవుతుంది. ప్రియులరా ఎండలో ఎండుతూ ఉన్నాం, వర్షంలో తడుస్తూ ఉన్నాం. మొన్న కాకినాడ వెళ్ళామండి వాక్య పరిచర్యకు. వస్తున్నప్పుడు 3 చోట్ల ఆగిపోయాం. నేను, నాతో పాటు ఆల్విన్ బాబు కాకుండా ఇంకొక అబ్బాయి. దేవుని వస్తున్నప్పుడు 3 సార్లు, చివరికి ఇంక ఈ వర్షం తగ్గేటట్టు లేదని బండి మీద ఎక్కేసాం. తడుస్తూ ఇంటికి వచ్చాం. దేవుని బిడ్డ స్తోత్రం కలుగునుగా. చాలా మంది కష్టాలు ఏమీ చూడరు సేవకునివి. సేవకుని వేసుకున్న వైట్ చొక్కాయి మాత్రమే చూస్తారు, ఆ షూటు బూటు మాత్రం చూస్తారు. స్తోత్రం కలుగునుగా. నా ఫోటో ఎక్కడ చూసినా షూటు బూట్ అదిరిపోద్ది. ఇంకా స్తోత్రం కలుగునుగా. మా డైరెక్టర్ గారు చూసి అన్నారు, ఓ టిప్ టాప్. స్తోత్రం కలుగునుగా. పైకంతా టిప్ టాపే, లోపలన్నీ సమస్యలే. స్తోత్రం కలుగునుగా. పిల్లలు మీరు గమనించండి, కొన్నిసార్లు మేము కూడా నిరాశలోకి వెళ్ళిపోతాం. మీరు నిరాశలోకి వెళ్తూ ఉంటారు. ఎందుకు? నేను ప్రార్థన చేస్తాను, ఇంకా ప్రతిఫలం రాదేమో. నేను కన్నీరు కార్చాను, ఇంకా జవాబు రాదేమో. నేను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాను, ఇంకా నా ప్రార్థనకు సమాధానం రాదేమో. ఎన్ని హాల్నైట్ ప్రేయర్లు చేశాను, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశాను, ఎన్ని ఉపవాస కూటాల్లో నేను పాల్గొన్నాను, ఎన్ని ఆరాధనల క్రమంగా వస్తున్నాను. నా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి ఉన్నావు అనుకుంటున్నామేమో. దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? ఎండిపోయిన ఎముక లాంటి పరిస్థితిని దేవుడు మరలా జీవింప చేయబోతా ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆ ఎండిపోయిన ఎముక లాంటి పరిస్థితిని దేవుడు జీవమును అనుగ్రహించబోతున్నాడు, కృపను అనుగ్రహించబోతున్నాడు. నీ ఆశలను దేవుడు ఫలింప చేయబోతున్నాడు. నీ జీవితం ఎండిపోయింది, నీ బ్రతుకు ఎండిపోయింది, నీ పరిస్థితి ఎండిపోయింది. దేవుడు గొప్ప జీవాన్ని ఇవ్వబోతున్నాడు, జీవముతో నింపబోతున్నాడు. తన ప్రజలతో అంటున్నాడు, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు కాబట్టి వారితో ప్రవచనం ఎత్తి నువ్వు ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరును నేను తెరిచెదను, బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి నేను తోడుకుని వచ్చేదను. గట్టిగా స్తోత్రాలు చెప్తా. హల్లెలూయా. నేను ఇశ్రాయేలు దేశంలోనికి మేము గమ్యముకు నేను చేర్చబోతున్నాను. నీ గమ్యము చేరే కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎండిపోయిన ఎముక లాంటి పరిస్థితులు దేవుడు జీవింప చేయబోతున్నాడు, ఫలింప చేయబోతున్నాడు, ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యం దేవుడు చేయబోతున్నాడు, అప్పులు దేవుడు తీర్చబోతున్నాడు, సమస్యలు దేవుడు తీర్చబోతున్నాడు, వ్యాధులు దేవుడు తొలగించబోతున్నాడు, బాధల నుంచి దేవుడు విడుదల కలిగించబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకల చాలా లోయలు ఉన్నాయండి. 4 లోయలు ఈ రోజున ధ్యానం చేస్తాం. మొదటి లోయ గాఢాంధకారపు లోయ. ఈ లోయలో దేవుడు నీకు బయటికి తీసుకురాబోతున్నాడు, వెలుగునివ్వబోతున్నాడు. రెండవది బాకాలోయ, కన్నీటి లోయలో నువ్వు వెళ్తున్నావు, దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. మూడవ లోయ ప్రియ దేవుని బిడ్డారా యాలాలోయ. యాలాలోయలో ఓడిపోయినాను అనుకుంటున్నావు, కానీ దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. 4వ లోయ చెప్పండి కొంచెం గట్టిగా, ఎండిపోయిన ఎముకల లోయలో దేవుడు నీకు ప్రియులరా జీవమును ప్రసాదించబోతున్నాడు. ఇంక అయిపోయింది అనుకున్న నీ ఆశలు మరలా ఫలించబోతున్నాయి. నీవు చేసిన ప్రార్థనకు దేవుడు మరలా ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. చాలా కాలం ప్రార్థన చేసి ఇంకా అవ్వదని ఆపేశావు, ఈరోజు మరలా ప్రారంభించు. మరలా వచ్చే నెల అభిషేక ఆరాధనకే
నమ్మిన వారు మాత్రమే చప్పలు కొడుచు ప్రభుని మహింపరచండి. నెక్స్ట్ మంత్ ఎందుకో తెలుసా అండి, దేవుడు తన సేవకు నోటి నుంచి వచ్చిన వాక్కును రూఢిపరుస్తాడు. నేను కాకినాడ చర్చికి సంవత్సరానికి 3 సార్లు వెళ్తాను. ప్రతి సీజన్లో వెళ్తాను. ఎందుకు పిలుస్తారు తెలుసు, నన్ను డేట్ ఇవ్వనంటే కుదరదండి, ఏదో ఒక రీతిగా ఇవ్వమని అడుగుతారు. పిల్లలు మీరు గమనించండి, ఆ చర్చిలో ఒక రోజు నేను ఇలాగే చిన్న చర్చిలో వారు ఆరాధన చేస్తున్నారు. నేను వాక్యం చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నా నోటి నుంచి ఒక మాట పలికించాడు. అంతే. దేవుడు ఒక గొప్ప మందిరాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ మందిరం సరిపోదు, ఈ మందిరము సరిపోదు, గొప్ప మందిరం ఇవ్వబోతుంది. నేను చెప్పాను పిల్లరా, ఇంకో మాట నేను చెప్పాను, మీరు స్పాన్సర్స్ వెనకాల పరిగెట్టక్కర్లేదు, స్పాన్సర్లు మీ వెనకాల పరిగెట్టుకుని రాబోతూ ఉన్నారు. ఈ రోజు ఎండిపోయిందని అనుకుంటున్నావు, దేవుడు చిగిరింప చేయబోతున్నాడు. ఎంతో కాలం నుంచి నువ్వు అయిపోయిందని అనుకుంటున్నావు, దేవుడు మరలా దేవుడిని పునః ప్రారంభం చేయబోతున్నాడు. గొప్ప కార్యం దేవుడు జరిగించబోతున్నాడు, అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. నీవు చేసిన ప్రార్థనలకు ఒక రోజు ప్రతిఫలం దేవుడు దయ చేయబోతున్నాడు. ఆ రోజు దగ్గరలో ఉంది. వీళ్ళందరూ ఎలా సాక్ష్యం చెప్పారో నువ్వు కూడా సాక్ష్యం చెప్పబోతున్నావు. చివరి లోయ చెప్పి ముగిస్తాను. 5వ లోయ. నేను చెప్తే 3 పాయింట్లు చెప్తాను, లేదా 5 పాయింట్లు చెప్తాను, లేదా 7 పాయింట్లు. కాబట్టి 5వది పూర్తి అయిపోయినట్టు నేను ముగిస్తాను. ఇప్పుడు 5వ లోయను మనం చూస్తున్నాం. 5వ లోయను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే 2వ దినవృత్తాంతములో 20వ అధ్యాయము 27వ వచనం. 27 చోటికి ఏ లోయ అండి అది? 26 కూడా చదివే. 4వ దినమున వారు ఏ లోయలో కూడుకున్నారు? స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఏ లోయ అండి ఇది? చెప్పండి కొంచెం గట్టిగా. బీరకాయ లోయ కాదండి, బెరాకా లోయ. స్తోత్రం కలుగునుగా. కొన్ని బీరకాయ గుర్తు పెట్టుకోండి, బెరాకా గుర్తుంటుంది. ఏ లోయ అమ్మా? గట్టిగా. ఇలా బీరకాయ గుర్తు పెట్టుకుంటే బెరాకా గుర్తుంటుంది. ఏ లోయ ఇది? కొన్నిసార్లు మనం బైబిల్ పేర్లు గుర్తించుకోవడానికి ఏదో ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఏదో ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలా. నీ పేరే అది కదా, బీరవారు, బెరాకా వారు. ఏ లోయ ఇది? బెరాకలు. బెరాకా మీనింగ్ కిందేంటి? ఏమిచ్చాడు? ఆశీర్వాదం. అందరూ చెప్పండి. ఈరోజు భోజనాలు పెట్టుకున్న సహోదరి పేరు కూడా ఈ రోజున చివరి లోయ కూడా ఆశీర్వాదం. ఆమెను చెప్పండి, ఆమెను గట్టిగా స్తోత్రం చేయండి. మనందరి జీవితాల్లో కూడా ఈరోజు దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. లాస్ట్ వ్యాలీ, ద వ్యాలీ ఆఫ్ బెరాకా రిప్రజెంట్స్ ద వ్యాలీ ఆఫ్ బ్లెస్సింగ్. ఇది ఒక ఆశీర్వాదపు లోయ. గట్టిగా చెప్పండి. ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళు ఈ లోయలో దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఈ లోయలోనికి వచ్చారట. ఈ లోయలో వారందరూ కూడుకుని ఏం చేశారో తెలుసా? వచ్చట వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ లోయ, అబ్బబ్బబ్బ ఎంత గొప్ప లోయ అండి. ఒక విషయం చెప్తున్నాను, కృతజ్ఞత ఆశీర్వాదం 2 కలిపే ఉంటాయి. 1 by 1 రీసైకిల్ అన్నమాట, తిరుగుతూ ఉంటాయి. ఎలాగండి? తిరుగుతూ ఉంటాయి. ఎలా తిరుగుతూ ఉంటాయి? జోన్ అంటుంది ఇలా అంటుంది. కృతజ్ఞత చెల్లించామనుకో వెనకాల ఏమొస్తుంది? మళ్ళా కృతజ్ఞత చెల్లిస్తే వెనకాల ఏమొస్తుంది? మళ్ళా కృతజ్ఞత చెల్లిస్తే వెనకాల ఏమొస్తుంది? మళ్ళా కృతజ్ఞత చెల్లిస్తే వెనకాల. అదే లో ఇది. ఆశీర్వాదం కావాలంటే దేవుడు ఎన్ని కార్యాలు చేసినా స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నోటితోటే స్తుతులా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో. చెప్పండి గట్టిగా స్తోత్రాలు చెప్ప. మొన్న అమ్మబడి పడినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు అమ్మలక్కలు. ఓ స్తోత్రం, అమ్మబడి కదా, అమ్మబడి తల్లికి వందనం. ఒక సహోదరి బ్యాంక్కి వెళ్తే గుద్దుకుని వెళ్ళిపోతుంది. ఆవిడ సంతోషం ఆవిడది. ఆవిడేమో ఎప్పుడు వెళ్ళి డబ్బులు తీసేసుకుందామన్న బిజీలో ఉంది ఆవిడ. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దేవుని బిడ్డలారా మీరు గమనించండి, ఆశీర్వాదం వచ్చింది, బాగానే ఉంది. ఆశీర్వాదానికి ఎంతమంది కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు? ఎప్పుడని మీరు గమనించండి. నీ జీవితంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే, ఆశీర్వాదం కావాలంటే నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభించు. కృతజ్ఞతలు చెల్లించకుండా ఏమి రాదు. ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, దేవుడు ₹1 ఇచ్చిన తర్వాత అంటండి, ఆ రూపాయి మనం ఎలా ఉపయోగిస్తామో దేవుడు చూస్తాడట. అది ఎలా ఉపయోగించామో చూసిన తర్వాత ఇంకో ₹1 ఇస్తాడట. స్తోత్రం కలుగునుగా.
నువ్వు దేవుడిచ్చిన దాంట్లో కృతజ్ఞత లేదనుకో, 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు స్వస్థపరిస్తే ఒక్కడు తిరిగి వెళ్ళాడు, స్తోత్రం కలుగునుగా. 9 ఏం చేయలేదు చెప్పండి. 9 కూడా చాలా మంది మేలులు పొందుకుంటారు, కృతజ్ఞతలు మాత్రం. ఇక్కడ చూడండి, మరలా చదువు మాటను. వాళ్ళు ఒక లోయలోనికి దిగారు. అచ్చట 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు ఏం చెల్లించారు? ఏం చెల్లించారండి? థ్యాంక్స్ గివింగ్, హల్లెలూయా. దేవునికి ఏం చెల్లించారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆశీర్వాదపు లోయ. ఆమేన్ చెప్పండి. ఏ లోయ అది? నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడు ఇంకా గొప్ప ఆశీర్వాదాలు దయచేయబోతున్నాడు. ఒక వాగ్దానం ఏంటంటే, నీ పరిచయను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, సంఘాన్ని దేవుడు దీవించబోతున్నాడు, సరిహద్దులు దేవుడు విశాలపరచబోతున్నాడు, అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆశీర్వాదపు లోయలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఎలాంటి లోయలో నుంచి? ఎలా గాఢాంధకారపు లోయలో నుండి, తర్వాత బాకా లోయలో నుండి, తర్వాత ఎలా లోయలో నుండి విజయాన్ని ఇచ్చి, తర్వాత జీవాన్ని ఇచ్చి, ఎండిపోయిన ఎముకల లోయలో జీవాన్ని ఇచ్చి, చివరికి నేను ఎక్కడ తీసుకురాబోతున్నానంటే, ఎంతమంది ఈ లోయలోనికి రావడానికి ఇష్టపడుతున్నారు? నేను ఆశీర్వాదపు లోయలో ప్రవేశించాలి. ఈ లోయ అనుభవాలు దేవునికి ఇవ్వబోతున్నాడు. అందరూ మోకరించండి. మహిమాన్విత ఆరాధన, మహిమాన్విత ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మన భారత్ బైబిల్ చర్చ్ ముక్తేశ్వరం నందు అద్భుతమైన ఆరాధన జరుగుచున్నది. ఈ ఆరాధనలో యవ్వన వయస్సులో దేవుని చేతిలో బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ పి కరుణకుమార్ గారు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. నిరాశ, నిస్పృహ, వేదన, బాధ, దుఃఖముతో ఉన్నారా? రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి. ఇప్పటికే అనేకులు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొనుచున్నారు. దైవజనులు అందించుచున్న వర్తమానముల ద్వారా అనేకులు ఆత్మీయంగా బలపడుచున్నారు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవుడు మిమ్మును దీవించును గాక.